క్షిపణి దాడులు, బాంబు శబ్దాలతో పశ్చిమాసియా దద్దరిల్లిపోతుంది. ఈ దాడులు మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీస్తాయా అనే ఆందోళన ప్రపంచవ్యాప్తంగా వ్యక్తమవుతుంది. ఈ క్రమంలో ఇరాన్కు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య దాడులతో పశ్చిమాసియా భగ్గుమంటోంది. దాడులు, ప్రతిదాడులతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలోనే టెహ్రాన్ ప్రధాన ఆర్థిక జీవనాడైన ది సౌత్ పార్స్ క్షేత్రంపై దాడి చేసి గట్టి దెబ్బ కొట్టింది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద గ్యాస్ ఉత్పత్తి కేంద్రం. ఇప్పటికే టెహ్రాన్లోని ఇరాన్ అణు కేంద్రాలు సహా 150కి పైగా లక్ష్యాలపై విరుచుకుపడ్డ ఇజ్రాయెల్ ఈ దాడితో ఇరాన్ను భారీ దెబ్బ కొట్టింది. టెల్ అవీవ్ దాడుల్లో టెహ్రాన్లోని భారీ గ్యాస్ క్షేత్రం కూడా ధ్వంసమైనట్లు తెలుస్తోంది. 11 నిల్వ ట్యాంకులు ఒకదాని తర్వాత ఒకటి పేలిపోతుండటంతో భారీగా అగ్నికీలలో ఎగిసిపడుతున్న వీడియోలు వైరల్ అవుతున్నాయి. దీనివల్ల సమీప నివాస ప్రాంతాలకు తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని ఇరాన్ తెలిపింది. ఇరాన్ గ్యాస్ క్షేత్రాలపై ఇజ్రాయెల్ చేసిన దాడి ఇరాన్ ఆర్థిక పరిస్థితులపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇజ్రాయెల్ క్షిపణి ఓ నివాస భవనాన్ని లక్ష్యంగా చేసుకోవడంతో 29 మంది పిల్లలతో సహా 60 మంది మరణించినట్లు ఇరాన్ అధికారులు తెలిపారు. ఇజ్రాయెల్లోని గలీలీ ప్రాంతంలోని ఒక అపార్ట్మెంట్ భవనంపై టెహ్రాన్ చేసిన ప్రతిదాడుల్లో 4 పౌరులు ప్రాణాలు కోల్పోయారు. ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధం తీవ్రత మరింత పెరగడంతో టెల్ అవీవ్ నుంచి ఓ హెచ్చరిక జారీ అయింది. ఇరాన్ ఆయుధ తయారీ కర్మాగారాల సమీపంలో నివసించే పౌరులు తక్షణమే ఆ ప్రదేశాలను ఖాళీ చేయాలని ఎక్స్లో పోస్ట్ చేసింది. దీంతో మరోమారో ఇజ్రాయెల్ తీవ్ర స్థాయిలో దాడులు నిర్వహించే అవకాశాలున్నాయి. ఆదివారం ఉదయం ఇజ్రాయెల్పై జరిపిన క్షిపణి దాడిలో ఇరాన్ సరికొత్త బాలిస్టిక్ మిసైల్ను ప్రయోగించింది. ఈ క్షిపణి రేంజ్ 1200 కిలోమీటర్లుగా ఇరాన్ పేర్కొంది. దీని వార్ హెడ్ తన గమనాన్ని మార్చుకోగలదని, అందుకే ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలను ఛేదిస్తుందని వెల్లడించింది. ఇజ్రాయెల్కు అమెరికా సహకరిస్తోందని ఆరోపిస్తున్న ఇరాన్ అణు ఒప్పందం చర్యలను తాత్కాలికంగా నిలిపివేసింది. ఇవాళ్ల జరగాల్సిన చర్చలు నిలిచిపోయినట్టు ఒమన్ ప్రకటించింది. మరోవైపు ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ పూర్తిగా నాశనం అవ్వకముందే తమతో అణు ఒప్పందం చేసుకోవాలని ట్రంప్ ఇప్పటికే టెహ్రాన్ను హెచ్చరించారు. ఈ మారణ హోమం ఇలాగే కొనసాగితే ఇరాన్లో ఏమీ మిగలదన్నారు. ఒకప్పుడు ఇరానియన్ సామ్రాజ్యంగా పేరొందిన దేశాన్ని కాపాడుకోవాలంటే అక్కడి పాలకులు ముందుకు రావాలని ట్రంప్ పేర్కొన్నారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో అగ్రరాజ్యంతో చర్చలు అర్ధరహితమని ఇరాన్ విదేశాంగ శాఖ మంత్రి అబ్బాస్ అరాగ్జీ స్పష్టం చేశారు. ఒకవైపు తమపై దాడులకు మద్దతునిస్తూ మరోవైపు అణు ఒప్పందంపై చర్చలకు ఆహ్వానించటం సరికాదన్నారు. తాము ఇజ్రాయెల్పై చేస్తున్న దాడులను ఆపడానికి అమెరికా, యూకే, ఫ్రాన్స్ వంటి దేశాలు ఇజ్రాయెల్కు సహకరిస్తే ఆయా దేశాలకు చెందిన స్థావరాలపై దాడులు చేస్తామన్నారు. ఈ నేపథ్యంలో ట్రంప్ మరోసారి ఇరాన్కు హెచ్చరికలు జారీ చేశారు. ఇరాన్పై ఇజ్రాయెల్ చేస్తున్న దాడులతో తమకు ఎలాంటి సంబంధం లేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. ఇరాన్ తమ స్థావరాలపై దాడులకు పాల్పడితే పరిస్థితులు మరింత తీవ్రమవుతాయని హెచ్చరించారు.